కుకట్పల్లి కేపీహెచ్బీ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు. డివిజన్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4th పేజీలోని 100 పడకల ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఈ హౌసింగ్ బోర్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుని నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. అనంతరం వార్డు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. డివిజన్ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో 2 సంవత్సరాల కింద జూన్లో 36 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 పడకల హాస్పిటల్ ఆ రోజు హరీష్ రావు చేతుల మీదుగా ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని అంతరం టెండర్కి వెళ్ళి టెండర్ ప్రాసెస్ అయ్యి కాంట్రాక్ట్ అలాట్ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో 100 పడకల హాస్పిటల్ కట్టలేనటువంటి స్థితిలో ఉన్నది ప్రభుత్వం. ఎందుకంటే ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని వాళ్ళు లెటర్ పెట్టారు ఆల్రెడీ కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు ఇన్ని రోజుల నుంచి కనీసం 1 ఇయర్ నుంచి నేను కానీ హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు కానీ మా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు కానీ ఎంతమంది మెరబెట్టుకున్నా పోయిన కలెక్టర్ అంటే 2 రోజుల కింద కలెక్టర్ మారాడు కాబట్టి ఎంత మొరబెట్టుకున్నా చేయలేనటువంటి దుర్మార్గం స్థితిలో ఆ రోజు కలెక్టర్ గారు వ్యవహరించిన తీరు చాలా బాధాకర విషయం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజున నేను వెళ్ళి కేసీఆర్తో దండం పెట్టి మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి హౌసింగ్ బోర్డులో నిరుపేదలు ఎక్కున్నారు, 100 పడకల హాస్పిటల్ కావాలని చెప్పి ఎన్ని వేసుకుంటే ఆ రోజు ఇమీడియట్గా శాంక్షన్ చేసి 36 కోట్ల శాంక్షన్ ఇచ్చి ఫౌండేషన్ వేస్తే ఫౌండేషన్ కూడా గవర్నమెంట్ ఆయన పొలగొట్టారు. ఇప్పటికైనా నేను కలెక్టర్ గారిని రేపు 10:30కి టైం ఇచ్చాడు. రేపు ఎట్టిపోలే కలెక్టర్గా కొత్త కలెక్టర్గా మరవేసుకుంటాం. తొందరలో మీరు చేయకపోతే ఖచ్చితంగా నేనే వచ్చి నిరాదీక్ష చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.